అవార్డ్స్, రివార్డ్స్ అని అంటూ ఉంటాం. మీ సినిమా రిలీజ్ కాకముందే ఇన్ని అవార్డ్స్ గెలుచుకుంది. సో, రివార్డ్స్ కూడా ఆ స్థాయిలోనే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా? యెస్ సార్. అంటే ఈ అవార్డ్స్‌కి వెళ్ళడానికి దానికి ముందు మేము వెట్రిమారన్ గారిని కలిసాం. కలిస్తే సినిమా వచ్చింది. అవార్డ్స్ కూడా వస్తాయని అంటే, "అరేయ్! అవెందుకు ట్రై చేయకూడదని" ఒకటి డైరెక్టర్‌తో డిస్కస్ చేస్తే వెళ్దామని చెప్పారండి. సో, రివార్డ్స్ అంటే సో, మేము చెప్పే కన్నా మీరే చెప్పాలి. రివార్డ్స్ వస్తాయా రావా? ఎందుకంటే మేము ఒక ఎక్స్‌పెరిమెంట్ చేసి, ఒక ఇన్నోవేటివ్‌గా ఎక్స్‌పెరిమెంట్ చేసి వచ్చాం. రివార్డ్స్ వస్తాయా లేదా అనేది మాకన్నా మీకే బాగా తెలుస్తది. ఓహ్! హీరో గారు. సినిమా 2019లో స్టార్ట్ చేశారంటున్నారు కదా! అవును సార్. సేమ్ అదే టైంలో నాని గారిది 'జెర్సీ' కూడా స్టార్ట్ అయింది. యాక్చువల్లీ 'జెర్సీ' ఏమో క్రికెట్ నేపథ్యం, మీదేమో కబడ్డీ నేపథ్యం. సో, ఆ టీజర్ కూడా కొంత చూస్తుంటే ఆ షార్ట్స్ అలా కనిపించాయి. ఏంటి అసలుకి? లేదు సార్, ఆ జెర్సీకి మా మూవీకి అసలు సంబంధం ఉండదు. ఇది చాలా డిఫరెంట్. అంటే స్పోర్ట్స్ రెగ్యులర్గా మనం ఏమనుకుంటామంటే, స్పోర్ట్స్ అంటే ఒక ప్లేయరు, ఒక మంచి మంచి ప్లేస్లో ఉన్న ప్లేయరు స్ట్రగుల్ అవ్వడం అండ్ మొత్తం వదిలేయడం, తర్వాత మళ్ళీ గెట్ బ్యాక్ అవ్వడం అనుకుంటారు. మా సినిమా అది కాదు, అంతకు మించి. అది ట్రైలర్లో నెక్స్ట్ దాంట్లో చూతిరియాను సార్. అంటే ఇప్పుడు మీరు చూపించిన టీజర్లో మాత్రం కొంత మీకు అలా అనిపించవచ్చు, బట్ ఇంకా ఇది మేము జస్ట్ 30% టీజర్లో చూపించాం సార్. ఇంకా మా లుక్ వేరియేషన్స్ 4 లుక్ వేరియేషన్స్ ఉన్నాయి ట్రైలర్లో, దాని గురించి. ఓకే. సార్ మీరు అడిగే క్వశ్చన్కి సింపుల్ ఆన్సర్ ఏంటంటే, ప్రతి సీన్లో ప్రతి షాట్ ఫ్రెష్గా ఉంటుందండి. వెరీ ఫ్రెష్. ఎక్కడ మీకు అరే ఇది ఎక్కడన్నా చూసా అనే ఫీలింగ్ అయితే ఉండదు మీకు. అంతవరకు అయితే నేను గ్యారంటీ ఇస్తాను. డైరెక్టర్ గారు చెప్పండి. డైరెక్టర్ గారు, ఈ స్పోర్ట్స్ డ్రామాస్ యాక్చువల్లీ చాలా తక్కువ వస్తాయి. వచ్చినట్లో కూడా సక్సెస్ రేట్ కొంచెం తక్కువే. సక్సెస్ అయిన దంగల్ కానీ, బాగ్ మిల్కా బాగ్ కానీ, లేకపోతే మ్యారీ కామ్ కానీ, లేకపోతే చక్దే కానీ ఫర్ దట్ మ్యాటర్, ఎక్కువగా క్యాస్టింగ్ కూడా వాటికి హ్యూజ్ ప్లస్. అండ్ రైటింగ్ ఇవన్నీ ఏంటంటే ఒక పర్టికులర్ ఫార్మాట్, ఒక అండర్ డాగ్ చాలా లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ని ఎదుర్కొని ఇలా సక్సెస్ అయ్యాడు అనేది చాలా థిన్ లైన్ ఉంటుంది. అందుకని చాలా ఫ్యాక్టర్స్ కలిసి రావాలి. స్పోర్ట్స్ డ్రామా అనేది ఒకటి క్లిక్ అవ్వాలంటే చాలా ఫ్యాక్టర్స్ కలిసి రావాలి. అందుకనే చాలా తక్కువ చేస్తారని కూడా అనుకుంటున్నాను నేను. సో ఈ ఐడియా చేసినప్పుడు మీరు ఇప్పుడు నేను చెప్పే నామ్స్ ఏమైనా ఉన్నాయో, మీరు సేమ్ అదే స్టోరీ లైన్ కనీసం రెడ్ వాడుతున్నారు, కొత్త క్యాస్టింగ్ రిలేటివ్గా కొత్త క్యాస్టింగ్ వాడుతున్నారు. సో అగెయిన్స్ట్ ఆల్ నామ్స్ చేసిన సినిమా అనుకోవాలి ఇది ఒక రకంగా. సో ఏంటి మీ కాన్ఫిడెన్స్ ఏంటి అసలు? ఈ థిన్ లైన్ కాకుండా ఏదన్నా ఎక్స్ట్రా ఎలిమెంట్ కానీ ఏంటి, ఏముంది ఇందులో? అంటే సార్, ఈ సినిమా సబ్జెక్ట్ ఇప్పటివరకు వచ్చిన స్పోర్ట్ ఫిల్మ్స్ అన్ని, సో యాక్టర్ వచ్చేసి స్ట్రగుల్ అవుతాడు, ఫైనల్గా ఇండియాకి ఆడి గ్లోరిఫైయింగ్ ఎండింగ్ ఉంటుంది. సో ఈ సబ్జెక్ట్లో కొత్తదనం ఏంటంటే, గ్లోరిఫైయింగ్ ఎండింగ్ తర్వాత ఒక ప్లేయర్ లైఫ్ ఏమవుతుంది. సో ఇండియాకి ఆడిపోయిన తర్వాత ఆల్మోస్ట్ అతను ఫేమ్లో ఉన్నప్పుడు అందరు గుర్తుంటాయి, అందరూ అతను ప్రే చేస్తాం, అన్నీ చేస్తాం. ఎప్పుడైతే అతను ఫేడ్ అవుట్ అయ్యాడో, ఆ గేమ్ నుంచి బయటకు వచ్చాడో, అతని లైఫ్ ఏమవుతుంది, పర్సనల్ లైఫ్ ఏమవుతుంది, అతను స్ట్రగుల్ ఏంటి అనేది ఈ ఫిల్మ్ పోర్ట్రే చేస్తుంది. ఇప్పటివరకు ఏ ఫిల్మ్స్ రాలేదు సార్ ఇండియాలో. సో ఈ సినిమాని కంపేర్ చేస్తే మీరు బాగ్ మిల్కా బాగ్ ఫిల్మ్ తోటి ఆ ఫిల్మ్ కంపేర్ చేయొచ్చు. సో దాంతోపాటు దీంట్లో ఒక లవ్ స్టోరీ ఉంది కంప్లీట్గా. ఇంటర్లైన్గా లేయర్ ఒక లవ్ స్టోరీ ఉంది కంప్లీట్. ఒక 15 years ఈ రెండు యాక్టర్స్ హీరో హీరోయిన్ ఎవరైతే ఉన్నారో 15 years కలుసుకోకుండా వాళ్ళ లవ్ స్టోరీ అట్లానే వాళ్ళు లవ్ అలానే ఉంటుంది. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఈ ఫిల్మ్ అనేది కొత్త స్టోరీని తీసుకున్నాం. అంటే మీ ట్రైలర్లో చూసి 30% చూశారు. సో ప్లేయర్స్ లైఫ్ ఆఫ్టర్ ఇండియా ఆడిన తర్వాత ఏమవుతుంది అనేది మేజర్గా ఫిల్మ్ కాంటెంట్ ఉంటుంది సార్. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే, నా పర్సనల్ అకాడమిక్ క్వశ్చన్ ఇది. రైట్ సార్. చాలామంది కొన్ని సినిమాలు ఈ మధ్యలో అలా ఇంటర్నేషనల్ అవార్డ్స్ అని చెప్పి పోస్టర్స్ మీద నేమ్స్ వేస్తూ ఉంటున్నారు. అసలు ఏంటి, ఎలా అప్రోచ్ అవుతారు, అసలు ఏంటి దీని ప్రాసెస్ ఏంటి, అసలు ఎందుకు ఏ రకంగా హెల్ప్ఫుల్ అవుతాయి ఈ సినిమాకి ఇవి? అంటే సార్, సినిమాకి హెల్ప్ఫుల్లా కాదని బట్టి ఈ కాంటెంట్ అనేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి కాంటెంట్లో తీసాం సార్. ఆల్మోస్ట్ 6-7 years కష్టపడి రైటింగ్లో చేసి 4.5 years